గత 2-3 వారాల నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇరానిదే పైచేయి కనిపిస్తూ ఉంది. ఇరాన్ పట్టుదలను వదలకుండా హార్మోజ్ జలసంధి మీద పట్టు బిగించడము, దాంతోపాటు అమెరికాకు వెన్నుదండుగా ఉండి తమ దేశంలో ఆశ్రమం ఇచ్చి ఇరాన్ మీద దాడి చేయడానికి కారణమైనటువంటి నైబర్హుడ్ దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల మీద నిర్విరామంగా ఇరాన్ అయితే ఆర్థిక మూలాలను, వైమానిక స్థావరాలను, యుద్ధ స్థావరాలను దాడి చేస్తూ ఉంది. ఇరాన్ అంటే గల్ఫ్ దేశాల మీద, కువైటు ఇట్లాంటి దేశాల మీద మొత్తం కూడా దాడి చేస్తూ అమెరికాను గడగడలాడిస్తూ వణికిస్తూ అమెరికాని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. హార్మోజ్ జలసంధి మీద ఆల్మోస్ట్ పట్టు అయితే ఇరాన్కి వచ్చింది. ఇరాన్ గెలుపు వైపు ఉన్నదానేలా క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే హార్మోజ్ జలసంధి మీద ఇరాను కోట్ల రూపాయలు పర్ డే సంపాదిస్తున్నట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇదే ఇరానే గనక యుద్ధంలో గెలిచినట్టుగా డిక్లేర్ అయితే అమెరికా తల వంచుకొని ఈ హార్మోజ్ జలసంధిని ఇరాన్ హస్తగతం చేసి ఎవరు రేపటి నుంచి అక్కడి నుంచి ఒక్క నౌక వెళ్ళాలన్నా ఇరాన్కు పన్ను కట్టాల్సిందే అని డిక్లేర్ అయిందంటే ఆటోమేటిక్గా ఇరాన్ గెలిచినట్టుగానే భావించాలి. ఇది చరిత్ర పునరావృతమవుతున్నట్టుగా చెప్తాను ఈ సంఘటన.